హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 45కి రావడం జరిగిందండి. జీకే 500 బిట్స్ చూసాం, జోగ్రఫీ 750 బిట్స్ చూసాం, హిస్టరీ 800 బిట్స్ చూసాం, పాలిటీలో ఒక 150 బిట్స్ ఇప్పటిదాకా చూడడం జరిగింది. ఈ వీడియోలో మరొక 50 బిట్స్ చూస్తాం. సో పాలిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే అండి, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 151 క్వశ్చన్ చూద్దాం. Sarbajit Roy versus DERC was a famous case in the later half of 2006. This case is particularly related to which of the following? సర్బజిత్ రాయ్ వర్సెస్ DERC 2006 ఒక ప్రసిద్ధి కేసు. ఈ కేసు ముఖ్యంగా కింద వాటిలో దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. 2005లో మనకి సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2006లో ఢిల్లీలో సర్బజిత్ రాయ్ అనే ఒక వ్యక్తి ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కార్పొరేషన్ పైన ఒక సమాచారం కోరడం జరిగింది. డిస్కామ్లకు సంబంధించిన సమాచారం కోరడం జరిగింది. అయితే అప్పుడు ప్రశ్న కోర్టు ముందు ఏమొచ్చిందంటే, ఈ DERC, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కార్పొరేషన్ అనేది ప్రైవేట్ సంస్థ అనమాట. అంటే ఎక్కువ భాగం ప్రైవేట్ శాతం ఉంది ఇక్కడ ప్రభుత్వం కన్నా. మరి ఈ ప్రైవేట్ సంస్థలు సమాచార హక్కు కిందకి వస్తాయా లేదా అనే ప్రశ్నని డీల్ చేయాల్సి వచ్చింది కేసులో. కాబట్టి ఈ కేసు దేనికి సంబంధించినది అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి మనకి ఇది సమాచార హక్కుకి సంబంధించిన కేసు, రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించినది. మనకి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే కేస్ కంప్లీట్ డీటెయిల్స్ మనకు అక్కర్లేదండి, కేవలం ఆ కేస్ నేమ్, ఆ కేస్ దేని గురించి ప్లస్ సంవత్సరం కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. అప్పుడప్పుడు ఇయర్స్ కూడా అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం ముందు కొన్ని క్వశ్చన్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ బిరూబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అనేది 1960, ఆ ఇయర్ అడగడం జరిగింది ఒక క్వశ్చన్లో. కాబట్టి మనము 3 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేసు యొక్క నేమ్, ఆ కేసు దేని గురించి, ఏ సంవత్సరంలో ఆ కేసు అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే సర్బజిత్ రాయ్ వర్సెస్ DERC 2006 regarding right to information. Next question. A boy of 12 years is employed in a factory with a hazardous job. Which among the following is violated in this case? అంటే 12 సంవత్సరాల బాలుడు ప్రమాదకరమైన ఉద్యోగంలో ఉన్న కర్మాగారంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ కేసులో కింద వాటిలో ఏది ఉల్లంఘించబడినది అని అడుగుతున్నాడు. మనకి ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో ఉంటాయి కాన్స్టిట్యూషన్లో. అందులో ఆర్టికల్స్ 12 to 35 అన్నమాట ప్రాథమిక హక్కులు. అందులో ఒక ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 24 ఉంటుంది. ఇది ఒక ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 24 దేని గురించి చెప్తుందంటే, చిన్నపిల్లలచే ఫ్యాక్టరీస్లో పని చేయించరాదు. 1938లో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ అనేది చేశారండి. 1938లో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ అనేది చేశారు. దీని ప్రకారం చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క వయసు 15గా గుర్తించి అంతకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళని కర్మాగారాల్లో, ఫ్యాక్టరీల్లో పని చేయించకూడదు అని చెప్పారు. అయితే ఆ ఏజ్ని మారుస్తూ వచ్చారనమాట. ప్రస్తుతం మనకి 14 సంవత్సరాలుగా గుర్తించారు. అంతకన్నా తక్కువ వయసు ఉంటే చిన్నపిల్లలుగా గుర్తించి 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్లో పని చేయడానికి వీలు లేదు. అలా చేస్తే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు అయిన ఆర్టికల్ 24 దెబ్బతింటుంది. కాబట్టి ఒక 12 సంవత్సరాల బాలుడు ప్రమాదకరమైన కర్మాగారంలో పనిచేస్తుంటే అక్కడ ఏది ఉల్లంఘించబడినది అంటే ఆర్టికల్ 24 ఉల్లంఘించబడినది. ఆర్టికల్ 24 దేని గురించి మాట్లాడుతుంది? చైల్డ్ లేబర్ నిషేధించడం గురించి మాట్లాడుతుంది. అంటే రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట.
Right against exploitation is Article 24. Next question. Articles 25 to 28 of the Indian Constitution deal with, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక క్వశ్చన్లో ఏ ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్స్ అని చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 14 to 18 మనం చూసుకున్నాం రైట్ టు ఈక్వాలిటీ అని, అంటే సమానత్వప హక్కులు. అదేవిధంగా ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు మతంకి సంబంధించి స్వేచ్ఛ గురించి చెప్పే హక్కులు. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నమాట. కాబట్టి ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు దేని గురించి చెప్తే మనకి మతం యొక్క స్వేచ్ఛ గురించి చెప్పే హక్కులు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. Which among the following is not expressly mentioned in Article 19? ఆర్టికల్ 19లో ఎక్స్ప్లిసిట్గా అంటే బాహ్యంగా ఏమి చెప్పలేదు కింద ఇచ్చిన వాటిలో అని అంటున్నాడు. మనకి ఆర్టికల్ 19లో ఒరిజినల్గా 7 రైట్స్ ఉండేవండి, 7 హక్కులు ఉండేవి. అందులో ఒక హక్కు ఆస్తి హక్కును తీసేశారు ప్రాథమిక హక్కు నుంచి. కాబట్టి ప్రస్తుతం 6 హక్కులు ఉన్నాయి. ఏంటేంటి ఆ హక్కులు అనేది బ్రీఫ్గా ఒకసారి చూద్దాం మనం. మొదటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వాతంత్ర్యం. రెండవది ఫ్రీడమ్ టు ఫార్మ్ అసెంబ్లీ, అంటే శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశం అవ్వడం వచ్చే హక్కుని రెండో హక్కుగా పేర్కొంటాం. 3 సంఘాలు, యూనియన్స్, సహకార సంఘాలు, కోఆపరేటివ్స్, అసోసియేషన్స్ని ఏర్పరచుకోవచ్చు. 4 భారతదేశం అంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు. 5 భారత భూభాగంలో ఏ ప్రాంతంలో అయినా నివాసం ఏర్పాటు చేసుకొనుట, రెసిడెన్స్ అంటాం, ఫ్రీడమ్ టు రెసిడెన్స్. 6 ఏ విధమైన వృత్తినైనా వ్యాపారాన్నైనా మనం చేసుకోవచ్చు. సో ప్రొఫెషన్ కానీ ఆక్యుపేషన్ కానీ మనకు నచ్చింది చేసుకోవచ్చు. కాబట్టి ఈ 6 హక్కులు ఆర్టికల్ 19 కింద ఉంటాయి. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా మనం అనుకున్న 6లో. అసెంబ్లీ ఉంది కదా, అసోసియేషన్ ఏర్పరచుకునే హక్కు ఉంది కదా. ప్రెస్ యొక్క ఫ్రీడమ్ అనేది మనకి లేదు ఫ్రెండ్స్ ఆర్టికల్ 19 నుంచి. అయితే సుప్రీంకోర్టు తర్వాత కొన్ని కేసెస్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అంటే భావ ప్రకటన హక్కు, దీని క్రింద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంతర్గతంగానే ఉంటుంది అని చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అంతేగాని మనకి ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే ప్రస్తావన ఎక్కడ లేదు అన్నమాట. కాబట్టి స్పష్టంగా చెప్పబడని అంశము కింద వాటిలో ఆర్టికల్ 19 కింద ఏది అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రిక స్వేచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ థ్రోస్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ టు ఆల్ సిటిజన్స్, అంటే కింద ఇచ్చిన 4 అధికరణలలో ఏ ఆర్టికల్ పబ్లిక్ ప్లేసెస్ అనమాట, అంటే పబ్లిక్ ప్లేసెస్ని అందరూ యాక్సెస్ చేయొచ్చు, అందరికీ ఆ పబ్లిక్ ప్లేసెస్ అవైలబుల్గానే ఉంటాయి, దాంట్లో ఎటువంటి వివక్షత ఉండరాదు అని చెప్పే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నాడు. మనకి ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు సమానత్వం గురించి మాట్లాడితే అందులో ఆర్టికల్ 15 ఏదైతే ఉందో అది మనకి ఏం చెప్తుందంటే పబ్లిక్ ప్లేసెస్ అంటే ఏది ఫ్రెండ్స్? ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ అంటే ఇప్పుడు మనకి రెస్టారెంట్స్ అవనివ్వండి, బావులు, మూవీ థియేటర్స్, ఇట్లాంటివన్నీ పబ్లిక్ ప్లేసెస్, ఎవరన్నా వెళ్ళవచ్చు అనమాట. ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్ని ఎవరినన్నా మతం పేరిట, లింగం పేరిట, కాస్ట్, కులం పేరిట వాళ్ళని వివక్షత చూపరాదు అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15 states that state shall not discriminate any citizen to the access of public places on the basis of race, caste, sex, place of birth, etc. 156th question. Which among the following articles of Constitution of India deals with prohibition of traffic in human beings? ఇక్కడ ట్రాఫిక్ అంటే మీనింగ్ మనుషుల యొక్క క్రయ విక్రయాలు అని ఫ్రెండ్స్. మనుషుల యొక్క క్రయ విక్రయాలని ట్రాఫిక్ అంటాము.
సో దాన్ని ఏ ఆర్టికల్ నిషేధిస్తుంది అని అడుగుతున్నాడు. మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 23 ఉంటుంది. ఆర్టికల్ 23 ఏం చెప్తుందో మనం బ్రీఫ్గా ఇక్కడ అనుకుందాం ఒకసారి, సో దట్ రివిజన్ అయినట్టు ఉంటుంది. ఆర్టికల్ 23 రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్తుంది. అంటే దోపిడీ నుంచి రక్షణ పొందే హక్కు అన్నమాట. ఆర్టికల్ 23 ఏం చెప్తుంది? మనుషుల యొక్క క్రయ విక్రయాలు మరియు బలవంతపు చాకరీ నిషేధము. క్రయ విక్రయాల్ని ఇంగ్లీష్లో ఇమ్మోరల్ ట్రాఫిక్ అంటాము. బలవంతపు చాకరీని బాండెడ్ లేబర్ అంటాము. అయితే బాండెడ్ లేబర్ అంటే బలవంతపు చాకరీ అనగా అర్థం ఏమి అంటే ప్రతిఫలం చెల్లించకుండా పని చేయించడం అనేది బలవంతపు చాకరీ కింద వస్తుంది. ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల యొక్క క్రయ విక్రయాలు మరియు బలవంతపు చాకరీ రెండూ నిషిద్ధం అన్నమాట. ఇంగ్లీష్లో రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని అంటాము. సో ఆర్టికల్ 23 is the correct answer. Next question. Article 20 of the Indian Constitution is an important fundamental right as it provides protection in respect of conviction for offences. The safeguard which is not provided to the persons accused of crime under Article 20 is. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ఒక ముఖ్యమైన ప్రాథమిక హక్కు, ఎందుకంటే ఇది నేరాలకు శిక్షకు సంబంధించి రక్షణను అందిస్తుంది. ఆర్టికల్ 20 కింద నేరానికి పాల్పడిన వ్యక్తులకి అందించని భద్రత ఏది అంటే కింద 4 ఇచ్చారు కదా, 4లో ఆర్టికల్ 20 కింద ఒక నేరం పాల్పడిన వ్యక్తికి ఈ 4ట్లో 3 భద్రతలు పొందబరిచినాయి ఆర్టికల్ 20 ద్వారా 4ట్లో. అయితే పొందబరిచినది ఏది 4ట్లో అని అడుగుతున్నాడు. మనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఇవి ఒక్కొక్కటి. మనకి ఇక్కడ ఆన్సర్ చూద్దాము. నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అనేది ఆర్టికల్ 20 కింద ఉంటుంది. డబల్ జియోపాడీ ఉంటుంది. ప్రొటెక్షన్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఉంటుంది. ఉన్నది ఆర్టికల్ 20 కింద ఏంది అంటే 24 గంటల్లో దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్కి ప్రొడ్యూస్ చేయాలి అనేది ఆర్టికల్ 20లో ఉండదు. అది మనకు ఆర్టికల్ 32 రిట్స్ హేబియస్ కార్బస్లో ఉంటుంది. సో మనకు ఆన్సర్ ఇదైతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం క్లియర్గా. సో ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే మనకి నేరాలు నిరూపిత దోషులకు ఎలాంటి రక్షణ ఉండాలో తెలియజేస్తుంది. దీని ఇంగ్లీష్లో ప్రొటెక్షన్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ అంటాం. ఫస్ట్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 20లో ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే తప్పు చేసే సమయంలో అది తప్పని, అలా చేస్తే శిక్ష అని తెలిపే శాసనం అమలులో ఉండాలి ఖచ్చితంగా. అంటే ఏదన్నా ఒక తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుకు సంబంధించి ఆల్రెడీ ఒక చట్టం ఉండి తీరాలి, అప్పుడే అతనికి శిక్ష వేయవచ్చు. అది ఒకటి చెప్తుంది ఆర్టికల్ 20. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అని ఉంది కదా ఫ్రెండ్స్. అయితే ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అంటే తెలుగులో దీని అర్థం ఏంటంటే కార్యానంతరపు శాసనం. కార్యానంతరపు శాసనంకి ఆర్టికల్ 20 అనేది వ్యతిరేకం అన్నమాట. అంటే ఆర్టికల్ 20 ఏం చెప్తుంది? నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అని అంటుంది. అంటే కార్యానంతరపు శాసనము చెల్లదు అని చెప్తుంది ఆర్టికల్ 20లో. నెక్స్ట్ డబల్ జియోపార్డీ. డబల్ జియోపార్డీ అంటే ఒక తప్పుకు ఒకసారి మాత్రమే విచారణ మరియు ఒకసారి మాత్రమే శిక్ష వేయాలి. ఒకటే తప్పుకి మళ్ళీ మళ్ళీ శిక్షలు వేయడానికి వీలు లేదు అని చెప్పేదే నో డబల్ జియోపార్డీ అన్నమాట. జియోపార్డీ అంటే శిక్ష వేయడం, డబల్ జియోపార్డీ అంటే ఒకటే నేరానికి 2 సార్లు శిక్ష వేయడం ఆర్ మల్టిపుల్ టైమ్స్ శిక్ష వేయడం. దీనికి ఆర్టికల్ 20 వ్యతిరేకం. అనగా ఎవరైనా ఒక నేరంకి పాల్పడితే ఆ యొక్క వ్యక్తికి రక్షణ భద్రత ఇస్తుంది అనమాట. మీకు డబల్ జియోపార్డీ ఉండదు. అట్లా అవుతుంది మీకు అంటే మీ ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడినది, మీరు కోర్ట్స్ని ఆశ్రయించవచ్చు అని. కాబట్టి ఒకటే నేరానికి ఒకటే విచారణ మరియు ఒకటే శిక్ష ఉంటుంది అని చెప్పేది నో డబల్ జియోపార్డీ. ఇది ఆర్టికల్ 20లో ఉంటుంది. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఎగనెస్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే అర్థం ఏంటంటే తన అంతటు తానే సాక్షిగా ఉండడం అనేది నిషేధం అన్నమాట ఆర్టికల్ 20 ప్రకారం. ఇప్పుడు జనరల్గా ఏదన్నా నేరం మోపబడిన వ్యక్తి చేత బలవంతంగా చెప్పించడాన్ని సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు. మనం మూవీస్లో కానీ ఇట్లా చూస్తుంటాం. పోలీసులు
నేరము మోపబడిన వ్యక్తి చేత బలవంతంగా సాక్ష్యం చెప్పిస్తుంటారు. దాన్ని సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు. అట్లా చేయడము నేరము. అట్లా చేయకుండా తన మీద తానే సాక్షిగా ఉండకుండా ఉండవచ్చు అని చెప్పే ప్రాథమిక హక్కు ఆర్టికల్ 20 అన్నమాట. బలవంతంగా సాక్ష్యం చెప్పకుండా ఉండవచ్చు, అది ఒక ఫండమెంటల్ రైట్. ఎవరన్నా పోలీస్ అన్నా లేకపోతే ఎవరైనా లాయర్ అన్నా లేకపోతే ఎవరైనా వ్యక్తి ఒక మనిషి చేత బలవంతంగా సాక్ష్యం చెప్పించాలి అనుకుంటే అది ఫండమెంటల్ రైట్కి భంగం కలిగిస్తున్నది. సో దాని నుంచి రక్షణ మనము న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు. కాబట్టి ఈ ఆర్టికల్ 20 అనేది మూడిటి గురించి చెప్తుంది. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే కార్యానంతరపు శాసనము చెల్లదంటుంది. ఒకటే నేరానికి ఒకటే శిక్ష ఉండాలి అంటుంది. తన మీద తానే తనంతట తానే తన మీద తానే సాక్షిగా ఉండకుండా ఉండే హక్కు కూడా ఉంది. ఈ మూడు చెప్తుంది. ఈ నేరం ఎవరన్నా ఒక వ్యక్తి చేస్తే అతన్ని అరెస్ట్ చేసిన 24 గంటల లోపల దగ్గరలో ఉన్న న్యాయస్థానంకి తీసుకువెళ్ళి మెజిస్ట్రేట్ ముందు అతన్ని హాజరుపరచాలి అని చెప్పేది ఆర్టికల్ 20లో ఉండదు. ఇది ఆర్టికల్ 32లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఇక్కడ ఎందుకంటే నేను కొంచెం టైం తీసుకొని చెప్పాను, దీనిపైన కొంచెం క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే మనకి బిట్ సాల్వింగ్కి కొంచెం ఈజీ అవుతుంటుంది. కాబట్టి ఇవన్నీ పాలిటీలో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలో డబుల్ జియోపోర్డ్ ఇవన్నీ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్స్ అనేది మనం ఈజీగానే సాల్వ్ చేయొచ్చు, అర్థమవుతాయి ఆ కాన్సెప్ట్. నెక్స్ట్, ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ allows Indian citizens to stand up for their rights against anybody, even the government of India. Which article says this? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరన్నా ఒక భారత పౌరుడికి తన యొక్క ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయని తను భావిస్తే ఎవరిపైనన్నా తను కోర్టులో న్యాయస్థానాల్లో కేసు వేయడానికి వీలుంటుంది. ఈవెన్ గవర్నమెంట్ పైన కేసు వేయవచ్చు. ఇది చెప్పే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నాడు. మనకి ఎప్పుడన్నా మన హక్కులు ఉల్లంఘించబడితే మనకి రక్షణగా ఉండే ఆర్టికల్ 32 ఫ్రెండ్స్. సో ఈ ఆర్టికల్ 32 మన హక్కులను పరిరక్షిస్తుందన్నమాట. దీని ప్రకారం ఏంటంటే మన హక్కులు ఉల్లంఘించబడితే మనము న్యాయస్థానాలు అనగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు కూడా ఆశ్రయించవచ్చు. To enforce the fundamental rights, which of the following body has authority to issue writs? ఆర్టికల్ 32 ఉంటుంది. ఈ ఆర్టికల్ 32 ఏంటో ఇందాకే మనం చూసాం. ఎప్పుడన్నా మన ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే మనము డైరెక్ట్గా సుప్రీంకోర్టు లేదా హైకోర్ట్స్ని ఆశ్రయించవచ్చు. ఇది చెప్పే ఆర్టికల్ 32. అయితే మనము కోర్టుకి ఆశ్రయించినప్పుడు మన ప్రాథమిక హక్కులు భంగం కలిగించబడ్డాయని కోర్ట్స్ని ఆశ్రయించినప్పుడు కోర్ట్స్ రిట్స్ ద్వారా తన యొక్క ఆర్డర్స్ పాస్ చేస్తాయి. కోర్ట్స్ రిట్స్ అంటామన్నమాట. ఈ రిట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 ఉంటాయి ఫ్రెండ్స్. రిట్స్ మొత్తం 5 ఉంటాయి అన్నమాట. ఏమిటవి ఒక్కొక్కటి చూద్దాం బ్రీఫ్గా. ఒకటి హేబియస్ కార్పస్, 2 మ్యాండమస్, 3 క్వో వారెంటో, 4 సెర్చ్యూరరీ. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు 5 ఉంటాయి మొత్తం. ఆ పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. 5వది ప్రొహిబిషన్. సో మనకి 5 రిట్స్ ఉంటాయి. ఏ ఆర్టికల్స్లో రిట్స్ ఉంటాయి అంటే ఆర్టికల్ 32లో ఉంటాయి. ఈ ఒక్కొక్క రిట్ ఏం చెప్తుందో చూద్దాం. హేబియస్ కార్పస్ అంటే ఇందాక చూసాం కదా, ఎవరన్నా ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడితే అతనిని దగ్గరున్న న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ ముందు 24 గంటల లోపల హాజరుపరచాలి. ఇది చెప్పే రిట్టే హేబియస్ కార్పస్ రిట్ అన్నమాట. నెక్స్ట్, మ్యాండమస్ రిట్ ఏం చెప్తుంది? మ్యాండమస్ అంటే దీని మీనింగ్ లాటిన్ పదం ఫ్రెండ్స్. ఇది మ్యాండమస్ అంటే మీనింగ్ కమాండ్ అనమాట. అంటే ఎవరన్నా ఒక ప్రభుత్వ హోదాలో ఉన్న వ్యక్తి, ప్రభుత్వ అధికారి తను నిర్వహించాల్సిన బాధ్యత పని చేయకపోతే ఆ పర్సన్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏమో ఆ ప్రభుత్వ అధికారికి తను నిర్వహించాల్సిన బాధ్యత పనిని చెయ్యండి అని కమాండ్ చేస్తుంది అనమాట కోర్టు. దాన్నే మ్యాండమస్ అంటాము. క్వో
క్వో వారెంటో అంటే ఇంగ్లీష్లో మీనింగ్ బై వాట్ అథారిటీ అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి ఏదన్నా ఒక ప్రభుత్వ హోదా కలిగిన పోస్ట్లో ఉంటే అతను దానికి సరైన అర్హత ఉందా అర్హత లేనిదా అని తెలిపే రిట్ క్వో వారెంటో అనమాట. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి పలానా వ్యక్తి యొక్క పదవిలో ఉన్నాడు, ఆ పదవిలో ఉండడానికి అతనికి అర్హత ఉందా అని కోర్టులో కేసు వేస్తే కోర్టు అడుగుద్ది అనమాట, మీరు ఆ పదవిలో ఉంటున్నారు కదా మీ అర్హతను నిరూపించండి అని. అతను నిరూపించగలిగితే కేసు బాగానే ఓకే అన్నట్టు, అతనికి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ప్రభుత్వ అధికారికి తను నిరూపించుకోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ. అందుకని క్వో వారెంటో అంటే ఏం అధికారంతో ఆ ప్రభుత్వ హోదాని ఆ పోస్ట్ని అధిగమించాము, మనము దాన్ని హోల్డ్ చేసాము అనే దాన్ని బట్టి చెప్పేది క్వో వారెంటో. నెక్స్ట్ సెర్చువరారీ. సెర్చువరారీ ప్రొహిబిషన్ ఈ రెండు న్యాయస్థానాలకి సంబంధించినవి ఫ్రెండ్స్, అంటే కోర్ట్స్కి సంబంధించినవి అనమాట. ఇవి ఏం చెప్తున్నాయంటే సెర్చువరారీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా దిగువ ఇన్ఫీరియర్ కింద కోర్టులో ఏదన్నా కేసు ఉంది, అయితే ఆ కేసులో ఆ కోర్టు తన పరిధిలో లేనిది ఏదన్నా కేసు తను తీసుకొని తన పైన నిర్ణయం చెప్పడం అయిందనుకోండి, అప్పుడు హయ్యర్ కోర్ట్స్ దానికన్నా పైన ఉన్న కోర్ట్స్ ఏం చెప్తాయంటే తను ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఆ కేసుని మళ్ళా ఏ కోర్టుకి అయితే సూటబుల్ ఉంటుందో ఆ కోర్టుకి తరలించి కొత్తగా ఆ కేసు అనేది జరిపిస్తారు అనమాట. దీన్ని సెర్చువరరీ అని అంటాము. నెక్స్ట్ ప్రొహిబిషన్. సెర్చువరరీలో ఏమవుతుందంటే కేసు ఆల్రెడీ తను తీర్పు ఇవ్వడం జరిగిపోతుంది కింద కోర్టు. ప్రొహిబిషన్లో ఏంటంటే ఏదన్నా కింద కోర్టు ఉంది, ఒక కేసుని డీల్ చేస్తుంది, అయితే ఆ కేసు ఆ కోర్టు పరిధిలో కాదు అని పైన కోర్టు భావిస్తే అప్పుడు ఆ కేసు నడుస్తుండగానే ఆ కేసు ఆల్రెడీ ఉంటున్న కోర్టు దగ్గర ఆపేసి ఏ కోర్టులో అయితే ఆ కేసు వేయడం కరెక్టో అందులో జరిపిస్తారనమాట ఆ కేసుని. సో ప్రొహిబిట్ చేస్తారు, కింద కోర్టు నా కేసుని హియర్ అవడం అనేది ప్రొహిబిట్ చేస్తారు. ఇవన్నీ రిట్స్ అంటాం అనమాట. మనకు 5 ఉంటాయి మొత్తం: హేబియస్ కార్పస్, మాండమస్, క్వో వారెంటో, సెర్చువరీ, ప్రొహిబిషన్. సో మీకు ఒక బ్రీఫ్ ఐడియా లాగే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా దీని కాన్సెప్ట్ ఇవన్నీ మొత్తం దీని గురించి మీరు కవర్ చేసుకోవాలి. ఇక్కడ బ్రీఫ్గా మీకు ఐడియా ఇస్తున్నాను. 5 రిట్స్ ఉంటాయి, వాటి పేర్లు అదంటే ఏంటో బ్రీఫ్గా ఇక్కడ ఎందుకు అంటే మనకి బిట్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు తెలియాలన్నమాట. అయితే రిట్స్ గురించి ఆర్టికల్ ఏది, ఆర్టికల్ 32, అసలు రిట్స్ అంటే ఏంటి, ఈ రిట్స్ని ఎవరు ఇవ్వగలుగుతారో అని ఇక్కడ ప్రశ్న అడిగాడు. అందుకే నేను మీకు ఇది చెప్పాల్సి వచ్చింది. అసలు ఈ రిట్స్ని ఇచ్చే అధికారం ఎవరెవరికి ఉంటుంది అని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఈ రిట్స్ అనేది ఎప్పుడు పాస్ చేస్తారు అసలు నార్మల్గా? ఎప్పుడన్నా మన ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే. అయితే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే రిట్స్ పాస్ చేస్తారు, ఎవరు పాస్ చేయగలుగుతారు ఆ రిట్స్ అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. సుప్రీంకోర్టు మరియు హైకోర్ట్స్ ఈ రెండు రిట్స్ని జారీ చేయగలవు ఫ్రెండ్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఈ పాయింట్ చెప్పడం కోసం ఇది ఒక బ్రీఫ్ ఐడియా మీకు ఇవ్వాలని ఇచ్చాను. సో ఇక్కడ ఆన్సర్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు రెండు, అంటే బోత్ 1 and 2. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈస్ అవైలబుల్ టు ఇండియన్ సిటిజన్స్ బట్ నాట్ టు ఏలియన్స్? ఇక్కడ ఏలియన్స్ అంటే మీనింగ్ ఫారినర్స్ అని ఫ్రెండ్స్. ఏలియన్స్ అంటే మీనింగ్ ఇక్కడ ఫారినర్స్ అనమాట. ఏలియన్స్ అంటాము. ఏలియన్స్ అంటే ఇక్కడ గ్రహాంతరవాసులను తీసుకోవద్దు, ఫారినర్స్ అనమాట. అంటే మన పౌరులు కాని వాళ్ళని మనము ఏలియన్స్ అంటాం పాలిటీ భాషలో, ఫారినర్స్ అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ప్రాథమిక హక్కులు మనకు ఉంటాయి కదా. అయితే ప్రాథమిక హక్కులు 3 భాగాలు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మనకి అందరికీ ఉంటాయి, వాళ్ళు ఫారినర్స్ అన్నా అవనివ్వండి, మన భారత పౌరులు అనివ్వండి, ఎవరైనా అవనివ్వండి. రెండో తరగతి ఏంటి అంటే భారత పౌరులకు ఉంటాయి, ఫారినర్స్కి ఉండవు అనమాట. ఇవి ఫారినర్స్కి ఉండవు, ఇది ఒక తరగతి. మూడోది ఏంటంటే భారత పౌరులకు ఉంటాయి, ఫారినర్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటారు ఫ్రెండ్స్ మనకి: ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్. ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటే ఆ దేశంతో మనకి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయనుకోండి, యుద్ధం అట్లాంటివి ఆ దేశంతో లేవు అంటే ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటారు. ఏదైనా దేశంతో మనం యుద్ధంలో ఉన్నాము, లేదా మన భారత ప్రభుత్వం అఫీషియల్గా ఆ కంట్రీ ఎనిమీ కంట్రీగా డిక్లేర్ చేసింది అనుకోండి, ఆ కంట్రీ యొక్క పౌరులు ఎనిమీ ఏలియన్స్ అంటాము. అయితే 3వ తరగతి రైట్స్ ఏంటంటే మన భారత పౌరులకు ఉంటే వాళ్ళతో పాటు ఫ్రెండ్లీ ఏలియన్స్కి మాత్రమే ఉంటాయి, ఎనిమీ ఏలియన్స్కి ఉండవు. ఇది నేను మీకు క్లియర్గా ఒక టేబుల్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొదటి రకం ఏంటంటే అందరికీ ఉంటాయి, వాళ్ళు ఎవరన్నా అవనివ్వండి, భారత పౌరులు అవనివ్వండి, ఫారినర్స్ అవనివ్వండి, ఫారినర్స్లో వాళ్ళు ఫ్రెండ్లీ ఏలియన్స్ అవనివ్వండి, ఎనిమీ ఏలియన్స్ అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, వాళ్ళందరికీ ఉండే హక్కులు 2 ఉంటాయి. ఆర్టికల్ 17, ఆర్టికల్ 18. ఆర్టికల్ 17 దేని గురించి?
అంటరానితనం నిషేధం. ఆర్టికల్ 18 బిరుదుల్ని నిషేధించడం. ఈ రెండు అందరికీ ఉంటాయి. నెక్స్ట్, కొన్ని ప్రాథమిక హక్కులు సిటిజన్స్కి ఉంటాయి, ఫారినర్స్కి ఉంటాయి. అయితే ఫారినర్స్లో ఎనిమి ఏలియన్స్ ఉంటారు, ఫ్రెండ్లీ ఏలియన్స్ ఉంటారు అని మనం చదువుకున్నాం కదా. ఈ హక్కులు ఎనిమి ఏలియన్స్కి ఉండవు ఫ్రెండ్స్. మనకి ఉంటాయి, ఫారినర్స్కి ఉంటాయి. అయితే ఫారినర్స్లో ఓన్లీ ఫ్రెండ్లీ ఏలియన్స్ మాత్రమే ఉంటుంది, ఎనిమి ఏలియన్స్ వాళ్ళకి ఉండవు. ఇవి ఏమేమిటి? 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 26, 27, 28. నెక్స్ట్, మూడో రకమైన ప్రాథమిక హక్కులు ఏంటంటే ఇవి కేవలం మన భారత పౌరులకు మాత్రమే ఉంటాయి. పౌరులు కాని వారికి ఇవి ఉండవు. ఏవేవి? 15, 16, 19, 29, 30. ఇవి కేవలం మన పౌరులకు మాత్రమే ఉంటుంది, సిటిజన్స్కి మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామినేషన్ అడగడం జరుగుతుంది ఇట్లాంటి క్వశ్చన్. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? మన పౌరులకు ఉండాలి, ఏలియన్స్కి ఉండకూడదు. అంటే ఏమొస్తుంది? ఈ కేటగిరీ వస్తుంది. పౌరులకు ఉండాలి, ఏలియన్స్ ఉండకూడదు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడో చూడండి ఆప్షన్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇది ఏ ఆర్టికల్? ఆర్టికల్ 19. మనకు ఆర్టికల్ 19 ఎస్ ఇందులో ఉంది కదా. సో ఆన్సర్ ఇదే వస్తుంది. కానీ వేరేవి చూద్దాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే 14 ఆర్టికల్. ఆర్టికల్ 14 మనకి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మనకు కావాల్సినవి ఇది కదా మనల్ని అడిగింది. సో అది కాదు ఆన్సర్. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ అంటే ఆర్టికల్ 21 జీవిత రక్షణ మరియు స్వేచ్ఛ గురించి చెప్పే ఆర్టికల్. ఆర్టికల్ 21 మనకి ఇందులో ఉంది. నెక్స్ట్, నన్ ఆఫ్ ది అబవ్. సో ఆన్సర్ ఏ ఫ్రెండ్స్. (161) question. Which among the following best supported the idea of inclusion of fundamental rights in our constitution? మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలనే ఆలోచనకు కింద వాటిలో ఏది ఉత్తమంగా మద్దతు ఇచ్చింది? మనకి కొన్ని రిపోర్ట్స్ రాజ్యాంగం తయారవకన ముందే వేరువేరు కాలంలో తయారు చేయడం అయింది ఫ్రెండ్స్. అయితే అందులో 1945లో కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ప్రతిపాదనలు పెట్టాలి అనే అంశం పైన సప్రూవ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, ప్రాథమిక హక్కులను ఖచ్చితంగా మన రాజ్యాంగంలోని ఉంచాలి అని చెప్పి కమిటీ బలంగా చెప్పింది, మద్దతు ఇచ్చిందనమాట ఫండమెంటల్ రైట్స్కి. కాబట్టి ఆన్సర్ సప్రూవ్ కమిటీ రిపోర్ట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ ప్రపోజల్స్ 1945. Under the provisions of the Indian Constitution, a community can be declared a minority community on the basis of. దీని అర్థం ఏమిటంటే మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము ఏ కమ్యూనిటీ ఏదైనా కమ్యూనిటీని మైనారిటీ కమ్యూనిటీగా వాళ్ళని డిక్లేర్ చేయాలి అంటే ఏమేమి అంశాల బేసిస్ మీద మాత్రమే డిక్లేర్ చేయగలుగుతాము మైనారిటీగా అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం ఏదన్నా ఒక కమ్యూనిటీని మైనారిటీ రెండు విధాలుగా మనం మైనారిటీగా డిక్లేర్ చేయొచ్చు. ఒకటి వాళ్ళ యొక్క భాష ప్రాతిపదికంగా అంటే లాంగ్వేజ్ బేస్ చేసుకొని వాళ్ళని మైనారిటీగా ప్రకటించవచ్చు. రెండు, మతాన్ని ప్రాతిపదికన వాళ్ళని మైనారిటీగా మనము ప్రకటించవచ్చు. సో ఆన్సర్ రిలీజియన్, మతమైన భాష అయినా ఈ రెండు ప్రాతిపదికన ఏదన్నా ఒక కమ్యూనిటీని మన భారతదేశంలో మైనారిటీ కమ్యూనిటీగా ప్రకటించవచ్చు. Which one of the following fundamental rights is guaranteed only to citizens and not to the foreigners? మనము బిఫోర్ క్లాస్లో చూసాము, మనకి ప్రాథమిక హక్కులు 3 రకాలు. ఒకటి అందరికీ ఉంటాయి, ఎవరికన్నా సరే అందరికీ ఉంటాయి అవి. రెండో కేటగిరీ కేవలం మన యొక్క పౌరులకు మరియు ఫ్రెండ్లీ ఫారినర్స్కి, ఫ్రెండ్లీ దేశాలతో మన భారతదేశానికి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్న దేశాల యొక్క పౌరులకు మాత్రమే ఉంటాయి, ఎనిమి ఏలియన్స్కి ఉండవు. కొన్ని కేవలం మన భారత పౌరులకే ఉంటాయి, భారత పౌరులు కాని వారికి ఉండవు. అవి ఫ్రెండ్లీ ఏలియన్స్ కన్నా అవనివ్వండి, ఎనిమి ఏలియన్స్ ఎవరికన్నా ఫారినర్స్కి ఉండవు ఆ హక్కులు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చే 4గిట్లో ఏవి కేవలం మన పౌరులకు మాత్రమే ఉంటాయి, ఫారినర్స్కి ఉండవు అని ఇక్కడ మనకి అడుగుతున్నాడు. మనం ఈ టేబుల్ అనుకున్నాం కదా కొన్ని రైట్స్ అని. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు ఈ ప్రశ్నలో? ఓన్లీ మన పౌరులకు మాత్రమే ఉండాలి,
ఫారినర్స్కి ఉండొద్దు అంటే ఏమేమి వస్తాయి మనకు అందులో 15, 16, 19, 29, 30. సో 15, 16, 19, 29 and 30. 15, 16, 19, 29 and 30. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే ఇది ఆర్టికల్ 14 ఇందులో ఉందా అంటే లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ 19 ఉందా అంటే ఎస్, ఇది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మన కేవలం సిటిజన్స్కి పౌరులకు మాత్రమే ఉంటుంది, ఇది ఫారినర్స్కి ఉండదు. నెక్స్ట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ 21 ఇందులో ఉందా అంటే లేదు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే 25 to 28 ఈ ఆర్టికల్స్ చెప్పేవి మతం యొక్క హక్కులు అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వేచ్ఛ హక్కు 25 నుంచి 28 వరకు ఉంటాయి. ఇవి ఉన్నాయా ఇందులో అంటే లేవు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, బి అవుతుంది. ఆ టేబుల్ అందుకని ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, రివిజన్ చేసుకుంటే మనకి క్వశ్చన్ ఇది నార్మల్గా ఆ టేబుల్ గుర్తు లేకపోతే చాలా టఫ్ క్వశ్చన్ కింద మనము లెక్కిస్తాం ఈ క్వశ్చన్ని. కానీ టేబుల్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకుంటే ఇది మీకు చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. రైట్ టు ఎడ్యుకేషన్ ఈసే మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో విద్యా హక్కు అనేది ప్రస్తావించబడలేదు ప్రాథమిక హక్కుగా. అయితే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 21A ప్రాథమిక హక్కుల్లో మనము చేర్చడం జరిగింది. ఆర్టికల్ 21 ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీఈ అంటాము. సో ఈ ఆర్టీఈ ఇప్పుడు ఏంటి, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21 అంటే ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్ అనేది ఆన్సర్. వెన్ డిడ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ఇండియా? సమాచారం హక్కు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది మనం డేట్తో సహా గుర్తుపెట్టుకోవాలి. 12 అక్టోబరు 2005 నుంచి సమాచారం హక్కు అమల్లోకి వచ్చింది. రైట్ టు ప్రాపర్టీ ఈస్ నవ్వే మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 స్వేచ్ఛ హక్కు కదా, ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది. అందులో ఆర్టికల్ 19(1)(f) మనకి రైట్ టు ప్రాపర్టీగా ఉండేది, ఆస్తి హక్కు. ఆర్టికల్ 31 కూడా ఆస్తి హక్కు గురించి మాట్లాడుతుంది. అయితే మనము ఈ ఆస్తి హక్కు మీద చాలా ప్రాబ్లమ్స్, కోర్టు కేసెస్ అయినాయి. అందుకనే ప్రభుత్వం ఏం చేసిందంటే ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కు నుంచి తీసివేసి ఆర్టికల్ 300A చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 12 to 35లో లేదు, అంటే ప్రాథమిక హక్కులలో ఫండమెంటల్ రైట్స్లో లేదు. మరి ఎక్కడుంది అంటే ఆర్టికల్ 300A ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక హక్కుని ప్రాథమిక హక్కు నుంచి తీసేసి వేరే దగ్గర ఉంటే దాన్ని ఇది లీగల్ అనమాట. లీగల్ అంటే మనం ఇది ఎక్కడన్నా మనకి దెబ్బతింటే కోర్ట్స్కి వెళ్ళొచ్చు, కానీ ఏ బేసిస్ మీద వెళ్ళాలి, అక్కడ నా లీగల్ రైట్ అయినా ఆస్తి హక్కు దెబ్బతింది అని వెళ్ళాలి. అంతేగాని నా ప్రాథమిక హక్కు అయినా ఆస్తి హక్కు దెబ్బతిన్నది అని వెళ్ళలేం. దీని యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ప్రాథమిక హక్కు దెబ్బతిందే, ఉల్లంఘించబడితే డైరెక్ట్లీ మనము సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆశ్రయించవచ్చు. కానీ ఇప్పుడు ఆస్తి హక్కు అనేది కేవలం ఒక లీగల్ రైటే కాబట్టి డైరెక్ట్గా హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించలేం. మనకు కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. దానికి అనుగుణంగా మన కేసు ఏ కోర్టుకి చెల్లొద్దు, దాన్ని బట్టి ఆర్డర్లో వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి రైట్ టు ప్రాపర్టీ ఇప్పుడు కేవలం లీగల్ రైట్ అనమాట, అంతే, ప్రాథమిక హక్కు కాదు. 167th క్వశ్చన్. ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద పవర్ టు ఇష్యూ ఏ రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ ఈస్ వెస్టెడ్ విత్. మనం అనుకున్నాం ఆర్టికల్ 32 కింద రిట్స్ ఉంటాయి అని. ఈ రిట్స్ 5 రకాలు అనుకున్నాం. అందులో మొదటి రకం హేబియస్ కార్పస్ అన్నాము. హేబియస్ కార్పస్ అనే రిట్ని ఏ రిట్ అయినా సరే 5లో ఎవరు ఇవ్వచ్చు అంటే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ సుప్రీంకోర్టు అండ్ ది హైకోర్ట్స్.
విచ్ ఆర్టికల్ వాస్ నోన్ యాజ్ 7 ఫ్రీడమ్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్? మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను 7 స్వేచ్ఛలు అని పిలుస్తారు? యాక్చువల్గా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 స్వేచ్ఛా హక్కు అంటాము. ఆర్టికల్ 19లో 7 హక్కులు ఉండేవన్నమాట, అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. అయితే తర్వాత ఇందులో ఆస్తి హక్కుని మనము తీసేసాము 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా. దానితో ఇప్పుడు ఎన్ని అయినాయి? 6 అయినాయి. అయితే ముందు 7 స్వేచ్ఛలు ఉండేవి కాబట్టి ఆర్టికల్ 19లో దాన్ని నిక్ నేమ్ 7 ఫ్రీడమ్స్, 7 స్వేచ్ఛలు కలిగిన ఆర్టికల్ అని పిలిచేవారు. ఇప్పుడు చెప్పాలి అంటే 6 ఫ్రీడమ్స్ అని పిలవాలన్నమాట యాక్చువల్గా అయితే. కాకపోతే మనకి ఇక్కడ క్వశ్చన్ వైజ్ చూడండి, ఫ్యాక్ట్ క్వశ్చన్ వైజ్ ఏ ఆర్టికల్ని 7 ఫ్రీడమ్స్ అని మన రాజ్యాంగంలో పిలుస్తాము అంటే ఆర్టికల్ 19ని అట్లా పిలుస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ 169, క్వశ్చన్ 169. ఇన్ విచ్ సుప్రీం కోర్ట్ కేస్ హ్యాస్ ద రైట్ టు ప్రైవసీ బీన్ డిక్లేర్డ్ ఫండమెంటల్ రైట్? కింద 4 కేసులు ఇచ్చాడు. అయితే ఏ కేసులో సుప్రీంకోర్టు గోప్యత హక్కు, రైట్ టు ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కుగా ప్రకటించింది అని అడుగుతున్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రైట్ టు ప్రైవసీ అనేది, ఈ రైట్ టు ప్రైవసీ అనేది కేఎస్ పుత్తస్వామి కేసులో సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని ప్రకటించింది. రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 కింద ప్రకటించింది అనమాట కోర్టు. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది మనకి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, దాని క్రింద వస్తుంది ప్రైవసీ అనేది అని చెప్పి ఇది ఒక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో చెప్పడం జరిగింది. అండర్ విచ్ ఆర్టికల్ హైకోర్ట్స్ ఆర్ ఆథరైజ్డ్ టు ఇష్యూ రిట్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? అయితే మనం ఏమనుకున్నాము, ఎప్పుడన్నా మన ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే ఆర్టికల్ 32 ద్వారా రిట్స్ ఇష్యూ చేయొచ్చు అనుకున్నాం. రిట్స్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 5 ఉన్నాయి అనుకున్నాం. అయితే ఈ రిట్స్ని సుప్రీంకోర్టు అన్నా ఇవ్వచ్చు, హైకోర్టు అన్నా ఇవ్వచ్చు అని మనం అనుకున్నాం. సుప్రీంకోర్టు ఈ రిట్స్ని జారీ చేసే అధికరణ ఆర్టికల్ 32. అయితే హైకోర్టు ఈ రిట్స్ని జారీ చేసే అధికరణ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 226. కాబట్టి ఆర్టికల్స్ 226 ప్రకారం ఏదన్నా వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు దెబ్బతింటే ఆ వ్యక్తి డైరెక్ట్గా హైకోర్ట్స్ని ఆశ్రయించవచ్చు. హైకోర్ట్స్ ఆర్టికల్ 226 క్రింద ఆ బాధితుడికి రిట్స్ జారీ చేస్తుంది రిలీఫ్ కోసం. సో ఆర్టికల్ 226 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. 171 క్వశ్చన్. హూ వాస్ ది చైర్మన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాడు. మనకి రాజ్యాంగ పరిషత్తులో ప్రతి అంశం పైన ఒక ఉప కమిటీ వేసేవారు. అంటే ప్రాథమిక హక్కులపైన ఒక ఉప కమిటీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర పరిస్థితులపైన వాటి గురించి ప్రొవిజన్స్ ఇవ్వడం కోసం ఒక ఉప కమిటీ అట్లాగే ఏర్పాటు చేసేవారు. అయితే ఈ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాడు. రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల ఉప కమిటీ యొక్క చైర్మన్ జేబీ కృపలాని, గుర్తుపెట్టుకోండి, జేబీ కృపలాని. విచ్ ఫండమెంటల్ రైట్ ఈస్ కాల్డ్ యాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేత రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని పిలువబడే ప్రాథమిక హక్కు ఏది? మనకి ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో ఆర్టికల్స్ 12 to 35 ఉంటాయి. ఈ ఆర్టికల్స్ 12 to 35లో ఆర్టికల్ 32 అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ఇది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం మనము. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ప్రాథమిక హక్కులు పరిరక్షించే ఆర్టికల్ అన్నమాట. ఇది ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నా ఆ హక్కులు ఉల్లంఘించబడితే కోర్ట్స్ని ఆశ్రయించవచ్చు, మీకు న్యాయం జరుగుతుంది అనే ఆర్టికల్ ఉండకపోతే ఎన్ని ఆర్టికల్స్ మనకి ఎన్ని హక్కులు ఉన్న లాభం ఏంటి ఫ్రెండ్స్? మనకి ఎన్ని హక్కులు ఉన్నప్పటికీ ఆ హక్కులు దెబ్బతింటే మనకి పరిహారం ఏ విధంగా లభిస్తుంది అని తెలిపే ఆర్టికల్ ఉంటేనే కదా ఆ హక్కులకి మీనింగ్ ఉంటుంది. ఆ పరిహారాన్ని తెలిపే ఆర్టికలే ఆర్టికల్ 32 అనమాట. ఈ ఆర్టికల్ 32 మన ప్రాథమిక హక్కుల్ని పరిరక్షిస్తుంది. అందుకని 32 అనే ఆర్టికల్ చాలా ప్రముఖమైనది. అందుకనే అంబేద్కర్ ఈ ఆర్టికల్ 32ని రాజ్యాంగం యొక్క హార్ట్ అండ్ సోల్గా అభివర్ణించాడు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్
ఆర్టికల్ 32ని అంబేద్కర్ అట్లా పిలవడం జరిగింది. 173. హూ ఈజ్ ది గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? అంటే భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సంరక్షకులు ఎవరు? మనం ఇందాకే ఏమనుకున్నాము, మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 అధికరణల వరకు ఉంటాయి. అందులో ఆర్టికల్ 32 ఉంటుంది. ఆర్టికల్ 32 మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పరిరక్షించే ఆర్టికల్ అనుకున్నాం. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది? ఎప్పుడన్నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే ఆ బాధితుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆశ్రయించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏమిటి? మన ప్రాథమిక హక్కులను సంరక్షించేది సుప్రీంకోర్టు అని అర్థం అన్నమాట. కాబట్టి గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే సుప్రీంకోర్ట్. ప్రొటెక్టర్ అన్న గార్డియన్ అన్న ఒకటే. కొన్ని ఎగ్జామ్స్లో ప్రొటెక్టర్ అని ఇవ్వడం జరిగింది. హూ ఈజ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్న గార్డియన్ అన్న ఇట్ ఈస్ సుప్రీంకోర్ట్. Which one among the following pairs of articles relating to the fundamental rights cannot be suspended during the enforcement of emergency under Article 359 of the Indian Constitution? ఈ బిట్ నేను మీకు ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు చదివాం కదా ఫ్రెండ్స్, ఆర్టికల్ 359 గురించి. ఆర్టికల్ 359 ఏం చెప్తుంది అంటే, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులు, ఏదన్నా ప్రాథమిక హక్కుని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రెసిడెంట్ ఒక ఉత్తర్వు ద్వారా, ఆర్డర్ ద్వారా పలానా ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడ్డాయి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆర్డర్ పాస్ చేసిన టైం నుంచి ఆ హక్కులు అనేవి చెల్లుబాటు అవ్వదన్నమాట. ఎప్పుడైతే జాతీయ అత్యవసర పరిస్థితి ముగిస్తుందో అప్పటి నుంచి మళ్ళీ మరలా ఈ హక్కులు అమల్లోకి వస్తాయి. అయితే ఆ జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ప్రెసిడెంట్ అయినా సరే ఎవరైనా సరే 2 ఆర్టికల్స్ని మాత్రం టచ్ చేయలేరు. 2 ఆర్టికల్స్ని ఎప్పటికీ సస్పెండ్ అవ్వవు. ఏమిటవి అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 359 ప్రకారం అత్యవసర అమలు సమయంలో కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించి 2 ఆర్టికల్స్ని సస్పెండ్ చేయబడవు. ఏమిటవి అంటే ఆర్టికల్స్ 20, 21. ఇవి ఎప్పటికీ సస్పెండ్ కావు ఫ్రెండ్స్. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా వీటిని సస్పెండ్ చేయడానికి వీలు లేదు. 175th క్వశ్చన్. మన భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా విద్యా హక్కు ఆర్టికల్ 21A అనే కొత్త ఆర్టికల్ని భారత రాజ్యాంగంలోకి చేర్చారు అని అడుగుతున్నాడు. మనకి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆర్టికల్ అయిన ఆర్టికల్ 21Aని అంటే విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. 86th అమెండ్మెంట్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ద టర్మ్ స్టేట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్? అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతీయ సందర్భంలో రాష్ట్రం అనే పదం నిర్వచిస్తుంది? ఇక్కడ రాష్ట్రం అంటే మన ఏపీ, కర్ణాటక ఆ రాష్ట్రాలను కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీనింగ్ రాష్ట్రం అంటే గవర్నమెంట్ అని మీనింగ్ అనమాట. సో ఏ ఆర్టికల్ గవర్నమెంట్ యొక్క నిర్వచనం ఇస్తుంది, డెఫినేషన్ ఇస్తుంది అని మనకు అడుగుతున్నాడు. మనకి ఆర్టికల్ 12 రాష్ట్రం స్టేట్ యొక్క డెఫినేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 12 డిఫైన్స్ ది స్టేట్ అనమాట. సో క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆర్టికల్ డిఫైన్స్ ద స్టేట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 12 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది ఐడియా ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ DPSP ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్. అంటే మన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలని ఏ దేశం రాజధాని నుంచి గ్రహించాము అని ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ చాలా కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడి నుంచి గ్రహించాము, వివిధ దేశాల నుంచి అనేది చూసాం కదా. అందులో మనం అనుకున్నాం ఆదేశిక సూత్రాలని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాము అని. సో ఐరిష్ అంటే ఐర్లాండ్ దేశం యొక్క రాజధాని, ఐరిష్ కాన్స్టిట్యూషన్ అంటే. విచ్ గ్రూప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? అంటే మన భారత రాజ్యాంగం క్రింద ఏ ఏ అధికరణలు ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి ఉన్నాయి అని అడుగుతున్నాడు. మనము ప్రాథమిక హక్కులు చూసాము. పార్ట్ 3లో ఉంటుంది ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు అని. ఆ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఆదేశిక సూత్రాలు అనమాట, పార్ట్ 4. అయితే పార్ట్ 4లో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయంటే 36 నుంచి మొదలవుతాయి. ఎందుకంటే 35 వరకు పార్ట్ 3 అనుకున్నాం కదా. కాబట్టి పార్ట్ 4లో 36 నుంచి మొదలవుతాయి. ఎక్కడి వరకు అంటే 51 వరకు. కాబట్టి పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు. అందులో ఉండే ఆర్టికల్స్ ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51
కాబట్టి 36 to 51 is the right answer. Which of the following articles of the constitution is directed to establish uniform civil code? ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీనింగ్ ఏంటంటే మన ఇండియాలో హిందూస్కి ఒక లా ఉంటుంది, హిందూకి ఒక లా ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక లా ఉంటుంది. ముస్లిమ్స్కి ముస్లిం పర్సనల్ లా అనే దాన్ని బట్టి మనం కేసెస్ డీల్ చేస్తాం. హిందూస్కి సపరేట్ లా ఉంటుందన్నమాట. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి న్యాయం అందించడంలో. అందుకని ఎప్పటి నుంచి ఒక డిమాండ్ ఏది ఉంది అంటే మన భారతదేశంలో ఉన్న పౌరులందరూ ఒకరే సమానము అన్నప్పుడు మతం పేరిట ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఏమిటి, అందరినీ ఒకే విధంగా మనం శాసించాలి, అందరినీ ఒకే విధంగా మనం పాలించాలి, ఒకే విధంగా చూడాలి అనే ఒక దృక్పథంతో వచ్చిన కాన్సెప్టే యూనిఫామ్ సివిల్ కోడ్. దీని ప్రకారం భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే మతంతో సంబంధం లేకుండా వాళ్ళపైన ఉండే చట్టాలు యూనిఫామ్గా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయి ఆర్టికల్ ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 44, 36, 51 మధ్యలో ఉండేవి ఆదేశిక సూత్రాలు. అందులో ఒక ఆర్టికల్ 44. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ గురించి మాట్లాడుతుంది. 4 రెండు సమానం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. 4 సమానం అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడేది ఆర్టికల్ 44. Which among the following articles allow special provisions to be made by the state in favor of women and children? అంటే స్త్రీలకు మరియు పిల్లలకు అనుకూలంగా రాష్ట్రం ఏదైనా ప్రత్యేక నిబంధనలు చేయడానికి ఏ అధికరణ అనుమతిస్తుంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ 15 clause 3 ఉంది కదండి. ఇది ఏం చెప్తుందంటే ప్రభుత్వము మహిళలకు మరియు పిల్లలకు ఏదన్నా వాళ్ళకి మంచి చేకూరుతుంది అంటే ఏదన్నా చేయవచ్చు, వాళ్ళు బాగుపడడం కోసం, వాళ్ళు బాగుపరచడం కోసం, వాళ్ళని మెరుగుపరచడం కోసం అంటే ప్రభుత్వానికి విస్తారమైన అధికారం ఇస్తుందన్నమాట. స్త్రీలు మరియు పిల్లల యొక్క అభివృద్ధి పరచడానికి ఏదన్నా చేయవచ్చు అనే ఒక పవర్ని ఇచ్చే ఆర్టికల్ 15(3). కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 15(3) గివ్స్ స్టేట్ అంటే గవర్నమెంట్ ది పవర్ టు డూ సమ్ ఫేవరబుల్ యాక్టివిటీస్ రిగార్డింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. 181 question. Which of the following fundamental rights is guaranteed only to the citizens? చూసారా, ఇది రిపీటెడ్గా అడగడం జరుగుతుంది ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకని ఆ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టేబుల్లో మనం ఏం చదివాము, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి 3 రకాలుగా అడగవచ్చు. ఒకటి ఏంది అంటే కేవలం ఆ కొన్ని ప్రాథమిక హక్కులు కేవలం మన పౌరులకు మాత్రమే ఉంటాయి, ఫారినర్స్కి ఉండవు. అందులో ఏమేమి వస్తాయి, 15, 16, 19, 29, 30. కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానమని చెప్పే ఆర్టికల్ 14. ఇది ఈ క్రింద రావట్లేదు. భావ ప్రకటన మరియు వాక్ స్వాతంత్రం అది ఆర్టికల్ 19 దీని క్రింద వస్తుంది. లైఫ్ అండ్ లిబర్టీ 21 దీని క్రింద రాదు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 25 నుంచి 28 వరకు వీటి కింద రాదు. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కేవలం పౌరులకు మాత్రమే ఉంటుంది, ఫారినర్స్కి ఉండదు. ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్స్పైర్డ్ బై అంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఎక్కడి నుంచి మనము తీసుకున్నాము, గ్రహించాము అని అడుగుతున్నాడు. ప్రాథమిక హక్కులు వచ్చేసరికి మనం చదువుకున్నాము అమెరికా రాజ్యాంగం నుంచి, అమెరికా నుంచి ఇన్స్పైర్ అయ్యి మనము హక్కుల్ని మన రాజ్యాంగంలోకి చేర్చుకున్నాం. అదేవిధంగా ప్రాథమిక విధులకు వచ్చేసరికి మనము ఒకప్పటి రష్యా యుఎస్ఎస్ఆర్ నుంచి గ్రహించుకున్నాము. సో ఒకప్పుడు ఉండే యుఎస్ఎస్ఆర్ యొక్క రాజ్యాంగం నుంచి ఈ విధులు అనేది మనము గ్రహించాము, ఫండమెంటల్ డ్యూటీస్ విధులు. ద ఇంక్లూజన్ ఆఫ్ ఎ సపరేట్ చాప్టర్ ఆన్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వాస్ రికమెండెడ్ బై మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన లేదు. అయితే మనకి 1976లో ప్రాథమిక హక్కుల్ని కూడా చేర్చితే మనకి రాజ్యాంగంలో బాగుంటుంది అని భావించి ప్రాథమిక హక్కుల్ని ఒక సపరేట్ పార్ట్ కింద, ఒక సపరేట్ ఆర్టికల్ కింద మన రాజ్యాంగంలోని చేర్చడం జరిగింది. పార్ట్ 4A అంటామన్నమాట. పార్ట్ 3 ఏంటి ఫ్రెండ్స్, ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 ఏంటి, ఆదేశిక సూత్రాలు. పార్ట్ 4A వచ్చేసరికి ప్రాథమిక విధులు. ఇక్కడ ఏం ఆర్టికల్స్ ఉంటాయి, 12 to 35. ఇక్కడ ఏముంటాయి, 36 to 51. ఇక్కడ సింగిల్ ఆర్టికల్ అనమాట 51A.
కాబట్టి ప్రాథమిక విధులకు సంబంధించి పార్ట్ అంటే పార్ట్ 4A, ఆర్టికల్ అంటే ఆర్టికల్ 51A. ఇక్కడ ప్రశ్నలో ఏమడుగుతున్నాడు అంటే మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు అనే ఒక సపరేట్ చాప్టర్ పెట్టాలి అని సూచించిన కమిటీ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. 1976లో వీరి యొక్క రికమెండేషన్ ఇస్తారు. ఈ కమిటీ ఏం రికమెండ్ చేస్తుంది అంటే సూచనిస్తుంది అంటే మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను చేర్చితే బాగుంటుంది, చేర్చాలి అని చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఉన్నప్పుడు విధులు కూడా ఉండాలి. ప్రాథమిక హక్కులు విధులు అనేవి నాణానికి రెండు వైపులు వంటివి. కాబట్టి ప్రాథమిక విధులని ఖచ్చితంగా మన రాజ్యాంగంలోనికి చేర్చాలి అని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ చెప్పారు. ఆ కమిటీ ఇచ్చిన సూచన మేరకు 1976లోనే మన రాజ్యాంగంలోని సవరణ ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఈజ్, మనకి పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి దిగువ సభ, ఒకటి అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అంటాము. మనము దిగువ హౌస్ని లోవర్ హౌస్ అంటాము అంటే లోక్సభ, అప్పర్ హౌస్ని రాజ్యసభ అంటాము. అయితే ఇందులో ఉన్న సభ్యుల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అంటాం, ఎంపీ. ఇందులో ఉన్న సభ్యులను కూడా ఎంపీలనే అంటాము, బట్ ఎంపీ రాజ్యసభ అంటాము. అయితే ఇప్పుడు లోక్సభ ఎంపీ అవ్వాలి అంటే కనీస వయసు ఎంత అంటే 25 అన్నమాట. రాజ్యసభ ఎంపీ అవ్వాలి అంటే కనీస వయసు ఎంత అంటే 30. ఈ కనీస వయసులు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రశ్న అడగడం జరుగుతుంటాయి. గవర్నర్కి కనీస వయసు ఎంత, ఎమ్మెల్యేకి ఎంత, ఎమ్మెల్సీలకి ఎంత, రాష్ట్రపతికి ఎంత, ఇట్లాంటివన్నీ కనీస వయసులు ఉంటుంటే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే మనకి రాజ్యసభ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 30 years 30 సంవత్సరాలు కనీస వయసు అనమాట రాజ్యసభ మెంబర్ అవ్వాలి అంటే. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఇన్ ద చక్ర ఇన్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఈజ్, మన భారత జాతీయ జెండాలో అశోకుడు చక్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మధ్యలో. ఈ చక్రంలో ఎన్ని స్పోక్స్ ఉంటాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఈ చక్రంలో మీరు లెక్క పెట్టినట్లయితే 24 స్పోక్స్ ఉంటాయి అన్నమాట. 24 గీతలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియల్స్, ఒక్కొక్క భావాలకి తెలియజేస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ 24 అన్నమాట. అశోక చక్ర అంటాం దీన్ని మనం. 186. ద నెంబర్ ఆఫ్ రిట్స్ దట్ కెన్ బి ప్రేడ్ ఫర్ అండ్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ ఆర్ హైకోర్ట్ ఈస్, అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు ఎన్ని రిట్స్ని జారీ చేయగలుగుతుంది అని అడుగుతున్నాడు. మనము ఆల్రెడీ చూసాం పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు. అందులో ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కులను పరిరక్షించే హక్కు. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నట్లయితే ఆ వ్యక్తి డైరెక్ట్గా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆశ్రయించవచ్చు. అతనికి పరిహారం పొందించడానికి కోర్ట్స్ రిట్ల రూపంలో ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఆ రిట్లు 5 రకాలు. అవి ఏంటి అంటే హేబియస్ కార్పస్, క్వో వారెంట్, మ్యాండమస్, సెర్చువరీ, ప్రొహిబిషన్. సో ఎన్ని రిట్లు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. కాబట్టి 5 రిట్స్ అనమాట. హేబియస్ కార్పస్, క్వో వారెంటో, మ్యాండమస్, సెర్చువరీ, ప్రొహిబిషన్. సో 5 రిట్స్ అనమాట. అట్లాగా మీరు ప్రతి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా ఒకసారి మీరు అనుకోండి. దాన్ని బట్టి మీకు రివిజన్ అయిపోతుంది. మళ్ళీ దాంతోపాటు మీకు గుర్తుండే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంటుంది అనమాట. అట్లా మనం ప్రతి ప్రశ్న చూసినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిపీటెడ్గా అనిపించడం, మనం అట్లాగా స్మరించుకుంటుంటే ఇంకా క్లియర్గా గుర్తుండిపోతుంటుంది అనమాట మనకి. ద కాన్సెప్ట్ ఆఫ్ మార్షల్ లా హ్యాస్ బీన్ బారోడ్ ఇన్ ఇండియా ఫ్రమ్, మనకి మార్షల్ లా అన్న మిలిటరీ లా అన్న ఒకటే ఫ్రెండ్స్. అంటే మార్షల్ లా ఆర్ మిలిటరీ లా అంటే కొన్ని సందర్భాల్లో చట్టం అనేది మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోతుంది. బాగా అత్యవసర పరిస్థితులు, యుద్ధం సమయంలో ఆ టైంలో బాగా అత్యవసర పరిస్థితుల్లో చట్టము మిలిటరీ చేతుల్లోకి వెళ్తుంది. దాన్నే మార్షల్ లా అంటాము, లేకపోతే మిలిటరీ లా అంటాము. దీనికి సంబంధించి కూడా మనము కొన్ని ప్రొవిజన్స్ని పెట్టుకున్నాం. అయితే ఈ మార్షల్ లా ఆర్ మిలిటరీ లాకి సంబంధించినవి మనము ఏ దేశం ఎక్కడి నుంచి గ్రహించామో అవి అని అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించుకునేటప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క పరిపాలనలో భాగంగా ఎప్పుడన్నా ఇటువంటి ఇబ్బంది, యుద్ధాలు లేకపోతే ఎప్పుడన్నా పెద్ద తిరుగుబాట్లు వస్తే అణచివేయడం కోసం మార్షల్ లాస్ ఉండేవి వాళ్ళ దగ్గర. మనము దాటి దగ్గర నుంచే గ్రహించుకున్నాం అనమాట. అక్కడి నుంచే ఆ చట్టాల నుంచే మనం గ్రహించుకొని మన దాంట్లో పెట్టుకోవడం జరిగింది. సో మార్షల్ లా ఎక్కడి నుంచి గ్రహించాము అంటే ఇంగ్లీషర్స్ లా, ఈ బ్రిటిషర్స్ లాస్ నుంచి గ్రహించాము
ద ఇంగ్లీష్ కామన్ లా. ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ ఆర్ ఎలక్టెడ్ బై. రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? మనకి లోక్సభ సభ్యుల గురించి జనరల్గా బాగానే తెలుస్తుంది. ప్రజలు మనము మన యొక్క కాన్స్టిట్యుయెన్సీస్లో వెళ్తాము, ఓటు వేస్తాము, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు, అది మనం చూస్తుంటాము, మనం పాల్గొంటాము, కాబట్టి మనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అయితే రాజ్యసభ ఎంపీస్ యొక్క ఎన్నిక గురించి మనకు అంత పెద్దగా తెలియదు, ఎందుకంటే మనం ఇన్వాల్వ్ అవ్వమన్నమాట అందులో. మరి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అంటే మనకి ప్రతి రాష్ట్రం నుంచి పర్టికులర్ ఇంతమంది రాజ్యసభ సభ్యులు అని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 11 రాజ్యసభ సీట్లు ఉన్నాయి మనకి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎమ్మెల్యేస్ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ఉన్న సభ్యులు ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వీరు ఈ 11 మంది రాజ్యసభ ఎంపీలని వెన్నుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఎంపీలను ఎవరు వెన్నుకుంటారు అంటే శాసనసభ యొక్క సభ్యుల చేత వీరు ఎన్నుకోబడతారు. ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై ది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వీళ్ళని నియమించేది ఎవరు అంటే గవర్నర్. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళని ఒకవేళ తీసివేసేయాలనుకో, రిమూవ్ చేయాలనుకోండి, రిమూవల్ మాత్రం ప్రెసిడెంట్ చేస్తాడు. అపాయింట్మెంట్ గవర్నర్, రిమూవల్ ప్రెసిడెంట్. ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990 ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద రికమెండేషన్స్ మేడ్ బై. 1990లో అంతర్రాష్ట్ర మండలిని ఎవరి సిఫారసును అనుసరించి స్థాపించబడింది అని అడుగుతున్నారు. మనకి 1983లో సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సర్కారియా కమిషన్. ఈ కమిషన్ 4 సంవత్సరాలు అధ్యయనం చేసి 1987లో తన రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. వీళ్ళు చాలా రికమెండేషన్స్ చేస్తారు. అందులో చాలా రికమెండేషన్స్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ రికమెండేషన్స్లో వన్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఏంటి అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమన్వయం కోసం మరియు రాష్ట్రాల మధ్యలో సమన్వయం కోసం ఒక అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని సూచిస్తుంది. వీళ్ళ సూచన మేరకు 1990లో అంతర్రాష్ట్ర మండలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేస్తారు. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి, అడగచ్చు. అయితే ఇది ఎవరి సిఫార్సు మేరకు అంటే సర్కారియా కమిషన్ యొక్క సిఫారసు మేరకు ఏర్పాటు చేయబడింది. 191. ద మెంబర్స్ ఆఫ్ ద పంచాయతార్ అంటే పంచాయతీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అని ఇక్కడ మనకు ప్రశ్న అడుగుతున్నాడు. మనము పంచాయతీ ఎన్నికల్లో జనరల్గా విలేజెస్లో కనుక మనము ఉన్నట్లయితే మనకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది, ఎందుకంటే మనం పాల్గొంటాం అన్నమాట వాళ్ళ యొక్క ఎన్నికల్లో. పంచాయతీ సభ్యులు, పంచాయతీ అవనివ్వండి, మండల్ పరిషత్ సభ్యులు అవనివ్వండి, జిల్లా పరిషత్ సభ్యులు అవనివ్వండి, వీళ్ళందరినీ ఆ యొక్క రెస్పెక్టివ్ నియోజకవర్గాల్లో ఎవరైతే రిజిస్టర్ అయి నమోదైన ఓటర్లు ఉన్నారో వారు ఎన్నుకుంటారు. కాబట్టి పంచాయతీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే ఆ సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటర్లు ఎన్నుకుంటారు. ఆ నియోజకవర్గాల్లో ఓటర్లు అంటే ద ఎలక్టరేట్స్. ఎలక్టరేట్స్ అంటే ఓటర్స్ ఫ్రెండ్స్. ద ఓటర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్. ఎలక్టరేట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్. When was reservation of 27% government jobs for other backward classes declared for the first time in independent India? ఇతర వెనుకబడిన వర్గాలకు 27% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రకటించబడ్డాయని అడుగుతున్నాడు. మనకి వీళ్ళని ఓబీసీస్ అంటాం, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇతర వెనుకబడిన వర్గాలు. వీళ్ళకి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి అని చెప్పి ఒక కమిటీని వేశారు. బీపీ మండల్ కమిటీని, ఓబీసీకి సంబంధించిందనమాట. అయితే 1990లో వీళ్ళకి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉండేది అప్పుడు కేంద్రంలో. ఈ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇతర వెనకబడిన వర్గాలకు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27% రిజర్వేషన్ని మనము అందజేద్దాము అని నిర్ణయించుకొని వాళ్ళకి మొట్టమొదటిసారిగా భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఇతర వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్ అనేది 1990లో ఇవ్వడం జరిగింది. ద ప్రెసిడెంట్ కెన్ డిస్మిస్ ఏ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎప్పుడు తొలగించవచ్చు అంటే ఇప్పుడు మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఏంటి? మంత్రుల యొక్క మండలి. అంటే మనకి ప్రైమ్ మినిస్టరు,
ప్రైమ్ మినిస్టర్ కింద మంత్రులు ఉంటారు కదా ప్రైమ్ మినిస్టర్తో పాటు, ఆ మొత్తాన్ని మనం మంత్రుల మండలి అంటాం. అయితే మంత్రుల మండలిలో ఏదైనా సభ్యుడిని అధ్యక్షుడు రాష్ట్రపతి ఎప్పుడు తొలగించవచ్చు, ఎలా తొలగించవచ్చు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో ఏదన్నా మంత్రి మండలిలో ఏదన్నా ఒక వ్యక్తిని అంటే ఒక మినిస్టర్ని తొలగించాలి అంటే రాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి సూచన మేరకు ప్రధానమంత్రి పలానా మినిస్టర్ని శాసన మండలి నుంచి తొలగించమని ఆదేశిస్తే అప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఆ శాసన మండలి సభ్యుడిని తొలగిస్తాడు. అందుకనే మనం అంటాం రాష్ట్రపతి చాలా వరకు అంటే మనకి పరిపాలనకు సంబంధించినంత వరకు ప్రధానమంత్రి ఏం చెప్తాడో అవే చేస్తాడు మ్యాక్సిమం. హీ యాక్ట్స్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఏదన్నా ఒక మినిస్టర్ని తొలగించాలంటే తనంతలో తాను జనరల్గా తీసుకోడు ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి ఆదేశిస్తాడు. ఆదేశించడం అంటే సూచన ఇస్తాడు, పలానా వ్యక్తి మీద కారణాలు ఇవి, సో అందుకు మేము తీయాలనుకుంటున్నాము, అతన్ని తీసివేసేయండి అని చెప్తే రాష్ట్రపతి అతన్ని తొలగిస్తాడు. కాబట్టి ఎప్పుడు తొలగిస్తాడు అంటే ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్, మనం కొన్ని ఫిక్స్డ్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని స్టాండర్డ్ ఆర్టికల్స్ అనుకున్నాం కదా, అదేవిధంగా కొన్ని పార్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్. అదేవిధంగా మనకి పార్ట్ 18 అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, కొన్ని ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా బిట్ అడగడం జరిగింది. పార్ట్ 18 అంటే ఎమర్జెన్సీ, అత్యవసర నిబంధనలకు సంబంధించిన పార్ట్ 18. ఇందులో ఆర్టికల్స్ 352 నుంచి 360 వరకు ఉంటాయి. ద నేషనల్ యాంథమ్ వాస్ రిటన్ బై, మన జాతీయ గీతం ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతాన్ని రాశాడు. జాతీయ గీతం జనగణ మన జాతీయ గీతం. నేషనల్ సాంగ్ ఏంటిది ఫ్రెండ్స్? వందే మాత్రం. నేషనల్ సాంగ్ వందే మాత్రం. వందే మాత్రం ఎవరు రాస్తారు? బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రం రాస్తారు. ద నేమ్ ఆఫ్ లక్షద్వీప్, మినికాయ్ అండ్ అమరదీవి ఐలాండ్స్ వాస్ చేంజ్డ్ టు లక్షద్వీప్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ మనకి ప్రజెంట్ లక్షద్వీప్ ఐలాండ్స్ అంటాం కదా, లక్షద్వీప్ ద్వీపాలని. దాని యొక్క ముందు పేరు వేరే పేరు ఉండేది. ఏంటి ఆ పేరు అంటే లక్షద్వీప్, మినికాయ్ అండ్ అమరదీవి ఐలాండ్స్ అని ఉండేది. అయితే ఈ పేరుని 1973లో ఒక చట్టం ద్వారా లక్షద్వీప్ అని పేరు మార్చారు. సో ఎప్పుడు మార్చారు అని అడుగుతున్నాడు. 1973లో మార్చారు. పార్లమెంటు చట్టం ద్వారా లక్షద్వీప్, మినికాయ్ మరియు అమరదీవి ద్వీపాల పేరును లక్షద్వీప్గా ఎప్పుడు మార్చారు అంటున్నాడు. 1973లో మార్చారు. ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్, మనం ఆల్రెడీ చూసాం. పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఎంపీ రాజ్యసభ, ఎంపీ లోక్సభ అంటాము. ఈ రెండిట్లో ఎవరన్నా ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఈ రెండిట్లో వ్యక్తి కానతను బయట అతను కూడా అవ్వచ్చు ప్రైమ్ మినిస్టర్. కాకపోతే ఈ బయట అతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 6 నెలల లోపల మళ్ళీ ఏదో ఒక సభ యొక్క సభ్యుడై తీరాలన్నమాట. అంటే ఏంటిదని అర్థము? ఈ సభలో అతనికి ఉండడానికి అర్హత ఉండాలి. సో ఈ సభలో ఉండడానికి అర్హత వయసు పరంగా ఏంటి? లోక్సభ అయితే 25, రాజ్యసభ అయితే 30. కాబట్టి ఒక మనిషి భారతదేశం యొక్క ప్రధానమంత్రి అవ్వాలంటే కనీస వయసు 25 ఉండాలి. కనీస వయసు 25 ఉంటేనే అతను లోక్సభకి వెళ్ళగలుగుతాడు. లోక్సభకి వెళ్ళగలిగితే ప్రైమ్ మినిస్టర్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో 25 years ఈజ్ ది మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఫర్ ఎ మెంబర్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. కేంద్ర కార్యనిర్వాహకం అంటే ఎవరెవరు వస్తారు అంటున్నాడు. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ వస్తాడు, ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు. వీళ్ళతో పాటు అటార్నీ జనరల్ కూడా వస్తాడు.
ఈ అటార్నీ జనరలే మనము హయ్యెస్ట్ లా ఆఫీసర్ అని అంటాము. సో వీళ్ళందరినీ కలిసి మనము కార్యనిర్వాహక శాఖ అంటాము, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటాము. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ కమ్స్ అండర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. 199th question. The Article 40, which requires the state to organize village panchayats and authority to enable them to function as units of self-government, is part of. నేను ఇక్కడ మీకు ఇది చెప్తాను ఏమంటున్నాడు చూడండి. మనకి ఆర్టికల్స్ 36 నుంచి 51 పార్ట్ 4లో ఉంటాయి. ఏంటివి? ఆదేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇందులో ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే ప్రభుత్వము పంచాయతీలను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. దానితో పాటు ఆ పంచాయతీలు స్వయం ప్రభుత్వ యూనిట్లుగా పనిచేయడానికి వాళ్ళకి తగినంత అధికారాలని ఇచ్చి వాళ్ళకి వీలు కల్పించాలి అని చెప్తుంది. అంటే పంచాయతీల్ని పెంపొందించాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాటికి తగిన పవర్స్ తగిన ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పే ఆర్టికల్ 40. అయితే ఈ ఆర్టికల్ 40 దేనిలో భాగమో అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఆర్టికల్ 40 దేనిలో భాగం? 36 to 51 అంటే ఆదేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ద క్యాబినెట్ ఈస్ ద న్యూక్లియస్ ఆఫ్ పవర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్? ఏ వ్యవస్థలో క్యాబినెట్ అనేది అధికారం యొక్క కేంద్రకంగా పనిచేస్తుంది అని అడుగుతున్నాడు. మనకి వ్యవస్థలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రెసిడెన్షియల్ సిస్టమ్, 2 పార్లమెంటరీ వ్యవస్థ. ప్రెసిడెన్షియల్ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ. ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అమెరికాలో ఉంటుంది మనకి, పార్లమెంటరీ వ్యవస్థ ఇండియా, యూకే వీటిలో ఉంటుంది. ప్రెసిడెన్షియల్ వ్యవస్థలో ప్రెసిడెంట్ అనే అతను సుప్రీం అనమాట, హెడ్గా, అంటే అతను రియల్ పవర్ అతని చేతిలో ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థలో పిఎం కింద మంత్రుల మండలం ఉంటుంది కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళ చేతిలో రియల్ పవర్ అనేది ఉంటుంది. అందులో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఇంకా ముఖ్యమైన మినిస్టర్స్, ఆ ముఖ్యమైన మినిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇంపార్టెంట్ మినిస్టర్స్, బాగా ఇంపార్టెంట్ మినిస్టర్స్, ఈ గ్రూప్ని మనము క్యాబినెట్ అంటాం అన్నమాట. అంటే యాక్చువల్లీ మంత్రిమండలే చాలా పవర్ఫుల్, అందులో బాగా ముఖ్యమైన కొంతమంది మరియు ప్రధానమంత్రి, వీళ్ళని క్యాబినెట్ అంటాం. సో పార్లమెంటరీ వ్యవస్థలో ఈ క్యాబినెట్ అనేది మొత్తం అధికారం వీళ్ళ చేతిలోనే ఉంటుంది. అంటే మొత్తం పరిపాలన దాదాపుగా వీళ్ళ యొక్క అధికారం కిందనే నడుస్తుంది. సో అధికారం యొక్క కేంద్రకంగా మనం వీళ్ళని భావిస్తాం క్యాబినెట్ని. ఏ వ్యవస్థలో? పార్లమెంటరీ వ్యవస్థలో. సో పార్లమెంటరీ సిస్టంలో. సో 200 క్వశ్చన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.